రాష్ట్రాల హక్కులు కాపాడాలన్నా రూల్స్ ప్రకారం ఏలుబడి జరగాలన్నా అందరికి ఫాయిదా అయ్యేటట్టు చట్టాలు చేయాలన్నా కొత్త బిల్లులు పెట్టాలన్నా అంతా రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఇవాళ మన రాష్ట్రం మనకైందంటే అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం వల్లనే. అయితే కాలానికి తగ్గట్టు ఆస్టాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు చేసే సౌలతి ఇచ్చిండ్రు. కాకుంటే ఏది చేసినా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. గట్ల అయితలేదనే గీ లడాయి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ జోరుగా నడిచింది మంచిర్యాల జిల్లా మందమర్రిల. ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, అటు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు సెంటరోళ్లు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుండ్రు, అంబేద్కర్ ను తక్కువ చేస్తుండ్రు, అందరూ ఒకటై కొట్లాడాలని ఆవాదించిండ్రు. ప్రత్యేకంగా ఇటు ప్రాంతం ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లను తక్కువ చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తుందో కేంద్రము, ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో మన దేశానికి మంచిది కాదని చెప్పి చెన్నూరు నియోజకవర్గంలో కూడా నడిచింది ఇదే కార్యం. పబ్లిక్ తోటి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించినాక సర్కార్ పెట్టిన పథకాలు సాటింపేసిండు వివేక్ సారు. హాస్పిటల్ పోతే 10 లక్షలు, ఇంకా ఎక్కువ ఖర్చు అయితే మీకు సీఎం రిలీఫ్ ఫండ్, తిననీకేనేమో మంచిగా ఫైన్ రైజ్ ఇస్తుండ్రు, ఇల్లు కట్టుకోనీకేనేమో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. అవునా కదా? మంచి కార్యక్రమాలు చేస్తున్నారా లేదా?